న్యూ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం. ఎస్ఎన్ గోయంక 100వ జయంతి ఉత్సవాలు ముగింపు వేడుకలు. సొంత చెల్లెల్ని గౌరవించని జగన్ తనని తాను అర్జునుడితో పోల్చుకోవడం హాస్యాస్పదం. జనసేనాని పవన్ కళ్యాణ్ ఘాటు విమర్శలు. సిఐటియు ఆధ్వర్యంలో ఏపీ మెప్మా ఆర్పీ ఉద్యోగ సంఘం రాష్ట్ర ధర్నా. ఇక డీటెయిల్స్ చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అసెంబ్లీ సమావేశాలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మంత్రులు, అధికార పార్టీ సభ్యులు, ప్రతిపక్ష సభ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రసంగిస్తున్నారు. గవర్నర్ ప్రసంగం అనంతరం బీఎస్సీ సమావేశం జరగనుంది. శాసనసభ వ్యవహారాల సలహా కమిటీ సమావేశమై బడ్జెట్ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలనే దానిపై నిర్ణయించనుంది. త్వరలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ నెల 7వ తేదీన ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెడతారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి పూర్తి బడ్జెట్ ప్రవేశపెట్టినప్పటికీ ఆర్థిక సంవత్సరం తొలి 3 నెలలకు ఓటాన్ అకౌంట్ బడ్జెట్కు అసెంబ్లీ ఆమోదం పొందనున్నారు. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ద్వారా ఏప్రిల్ నుంచి జూన్ వరకు ఉద్యోగుల జీతభత్యాలు, సామాజిక పింఛన్లు, కొనసాగుతున్న వివిధ పథకాలు, కార్యక్రమాలకు అవసరమైన నిధుల వ్యయానికి అసెంబ్లీ ఆమోదం తీసుకోనున్నారు. Honorable Chairman, Andhra Pradesh State Legislative Council, Honorable Speaker, Andhra Pradesh Legislative Assembly, and Honorable members of the State Legislature. It is indeed an honor and privilege for me to address the joint session of the present Legislative Assembly on this momentous occasion of the current budget session 2024-25. On being elected with an unprecedented mandate, my government has so far presented 4 budgets and implemented a slew of welfare and development programs for the benefit of hitherto neglected sections, and it would not be an exaggeration if I say my government has put its heart and soul in fulfilling its promises. At the outset, I place on record my deep sense of appreciation to the commitment of Honorable Chief Minister and the state administration in installing the 206 feet statue of Dr. Baba Saheb Bhimrao Ramji Ambedkar. The magnificent statue, built in a sprawling campus of 18.81 acres in Dr. B.R. Ambedkar Swaraj Maidan in the heart of Vijayawada city, at the cost of 404.35 crores, will remain in the history as a place to visit and to cherish its elegance for generations to come in the state of Andhra Pradesh. It stands as a testimony to my government's commitment to social justice, equality, and empowerment. I am pleased to inform this august House that under the astute leadership of Honorable Chief Minister Shri Y.S. Jagan Mohan Reddy Garu, this pro-poor government has touched every section of the society, especially the underprivileged, vulnerable, and those in need of support. ముఖ్యమంత్రి జగన్ ఇచ్చిన హామీ ప్రకారం 10,000 రూపాయల వేతనాన్ని ఇవ్వాలని, మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు వేతనాలు, మెనూ ఛార్జీలు, బడ్జెట్ పెంచాలని మరియు ప్రమాద బీమా ఉపాధి భద్రత కల్పించాలని, ఇతర సమస్యను పరిష్కరించాలని కోరుతూ ఏపీ మధ్యాహ్న భోజన పథకం కార్మికులు యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో విజయవాడ ధర్నా చౌక్ వద్ద నిరసన చేపట్టారు. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లాల్లో డిఈఓ ఆఫీసుల ముందు ధర్నా కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడ విజయవాడలో డిఈఓ ఆఫీస్ ముందు ధర్నా చేయనివ్వరు కాబట్టి ధర్నా చౌక్లో మేము ధర్నా నిర్వహిస్తున్నాం. ప్రధానంగా 88,000 మంది మధ్యాహ్న భోజన పథక కార్మికులు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్నారు. ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా మధ్యాహ్న భోజన పథక కార్మికులతో వెట్టి చాకీ చేయిస్తుంది. కార్మికులుగా గుర్తించి కనీస వేతనం ఇవ్వాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర సందర్భంగా మధ్యాహ్న భోజన పథక కార్మికులకి 10,000 రూపాయల వేతనం ఇస్తానని హామీ ఇచ్చాడు.
కాబట్టి ఆ హామీని అమలు చేయాలి అని చెప్పేసి ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి. పిల్లలకి ఇచ్చేటటువంటి మెనూ ఛార్జీ ఈరోజు ప్రైమరీ స్కూల్ విద్యార్థులకి ₹5.88 ఇస్తున్నారు. హై స్కూల్ విద్యార్థులకి ₹8.57 ఇస్తున్నారు. బయట సింగిల్ టీ తాగితే ఈరోజు ₹10 అవుతుంది. మరి విపరీతంగా పెరిగిపోయినటువంటి ధరలతోని ఏ రకంగా బిడ్డలకి పౌష్టికరమైనటువంటి ఆహారం అందిస్తామని చెప్పేసి అడుగుతున్నాం మేము ఈ ప్రభుత్వాన్ని. కాబట్టి పిల్లలకి ఇచ్చేటటువంటి మెనూ ఛార్జీ ₹20 పెంచాలి అని చెప్పేసి ఈరోజు గ్యాస్ ధర పెరిగిపోయింది. కాబట్టి వర్కర్ల మీద భారం పడుతుంది. గ్యాస్ ప్రభుత్వమే సరఫరా చేయాలనేసి ఈరోజు గ్యాస్ మీద వంట చేసేటప్పుడు కార్మికుల అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి. కాబట్టి స్కూళ్లలో ఫస్ట్ ఎయిడ్ కిట్ ఏర్పాటు చేయాలనేసి, ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలనేసి, ఈరోజు చనిపోయిన వాళ్ళకి మట్టి ఖర్చులు ఇవ్వాలని చెప్పేసి మేము యూనియన్గా డిమాండ్ చేస్తున్నాం. న్యాయమైనటువంటి డిమాండ్ల పరిష్కారం కోసం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా కార్యక్రమం చేస్తున్నాం. ఈరోజు ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు కూడా అమలు చేయట్లేదు. కాబట్టి న్యాయంగా మేము చేసేటటువంటి పోరాటంగా ప్రభుత్వం వెంటనే స్పందించి మా సమస్యలు పరిష్కారం చేయాలి. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం రాష్ట్ర వ్యాప్తంగా అని చెప్పేసి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం. మధ్యాహ్న భోజన పథకంలో గత 20 సంవత్సరాలుగా చేస్తున్నా కూడా నేటికి గుర్తింపు అనేది లేదు. మధ్యాహ్న భోజన పథకం కార్మికులకి కేంద్ర ప్రభుత్వం ₹1000, రాష్ట్ర ప్రభుత్వం ₹2000 మాత్రం ఇచ్చి మొత్తం 3000తో ఈరోజు అతి తక్కువ వేతనంతో పనిచేసే కార్మికులు ఎవరైనా ఉన్నారు అంటే ఆంధ్ర రాష్ట్రాల్లో మధ్యాహ్న భోజన పథకం కార్మికులు మాత్రమే ఉన్నారు. వీళ్ళకి గుర్తింపు కార్డులు లేవు, వీళ్ళకి యూనిఫారం లేదు. ఈరోజు ధరలు అధికంగా ఉన్నాయి. అది పెరిగిన ధరలకు అనుగుణంగా మెనూ ఛార్జీలు పెంచాలి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము. ఈరోజు కందిపప్పు కానివ్వండి, చింతపండు కానివ్వండి, నూనె కానివ్వండి, అన్ని ధరలు కూడా ఆకాశాన్ని అంటాయి గ్యాస్తో సహా. కానీ వీళ్ళకి ఇచ్చేది పిల్లోడికి ₹5 పావలా, చిన్న పిల్లలకి, పెద్ద పిల్లలకి ₹8.25 మాత్రమే ఇస్తున్నారు. ఈ ధరలతో ఏ విధంగా మేము వండి పెట్టాలి అని చెప్పేసి మేము అడుగుతున్నాం. రెండోది, నెల నెల కూడా ఈ బిల్లులు రావట్లేదు. ప్రతి 2 నెలలకి 3 నెలలకి ఒకసారి ఈ బిల్లులు అనేవి వస్తున్నాయి. కాబట్టి మాకు ప్రతి నెల 5వ తారీఖు లోపు వేతనం ఇవ్వాలి. మేము ₹10,000 వేతనం ఇవ్వాలి. రెండోది, మాకు ప్రతి నెల బిల్లులు కూడా 5వ తారీఖు లోపు వేయాలి. మాకు ప్రమాద బీమా సౌకర్యం ఈరోజు అనేక చోట్ల మధ్యాహ్న భోజన పథకం కార్మికులు ఒళ్ళు కాలిపోయి సాంబార్లలో పడిపోయి కాళ్ళు చేతులు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ నెల్లూరు కోర్టులో జరిగిన దొంగతనంపై సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నా మీద పెట్టిన కేసులో వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. నేను సచ్చీలున్నని సిబిఐ తేల్చింది. మీ సచ్చీలతను నిరూపించుకోండి చంద్రబాబు అంటూ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి సవాల్ విసిరారు. ఆనాడు పత్రాలు మాయమైన కేసులో ఎస్పీ విజయరావు విచారణ చేసి దోషులను గుర్తించారు. ఆ తర్వాత నా మీద దాడి ప్రారంభమైంది. సాక్ష్యాలు తారుమారు చేసి కేసు నుండి తప్పించుకోవాలని చూస్తున్నారంటూ మాట్లాడారు. సంబంధించినటువంటి బ్యాగ్ మాయం కావడం, దానిలోని కొన్ని పత్రాలు ఆ కోర్టు ఆవరణలోనే బయటపడడం, దాని మీదట కోర్టు ఆవరణలో బయటపడ్డటువంటి ఆ పత్రాల మీద వెంటనే పోలీసులు విచారణ జరిపి దీని వెనుక ఉన్నటువంటి దోషులు ఎవరు అనేటువంటిది కూడా గుర్తించి వాళ్ళు ఆనాటి ఎస్పీ విజయరావు గారు పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసి విలేకరుల ముందే అన్ని విషయాలు కూడా వివరించి వాళ్ళని రిమాండ్కు పంపించడం జరిగింది. ఆ తర్వాత ఏ రోజైతే ఇది జరిగిందనేటువంటిది వెలుగు చూసిందో ఆ రోజు నుంచే వెంటనే నా మీద దాడి ప్రారంభమైంది. సాక్ష్యాలు తారుమారు చేశాం. సాక్ష్యాలు తారుమారు చేసి ఆ కేసు నుంచి తప్పించుకోవాలని చూస్తున్నారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడ్డారు. దాంతోపాటు ఒక అడుగు ముందుకు వేసి జరిగింది, ఏ విధంగా జరిగింది, దీని వెనక ఎవరు బాధ్యులు అనేటువంటి దానికన్నా దీన్ని గోవర్ధన్ రెడ్డి చేసేసాడని చెప్పి పాపం మా సోమిరెడ్డి ఏదో ఉపాహార కేసో అపహార కేసో ఒకటి చెప్పి దాని మీద ఎంత శిక్ష పడుతుందో కూడా తేల్చేశాడు, ఖరారు చేశాడు. జడ్జి గారి కన్నా ముందు స్పీడ్గా ఈయనే ట్రయల్ పూర్తి చేసేసాడు. చేసేసి ఇది అంత పెద్ద కేసు, ఇంత పెద్ద కేసు కాబట్టి దీంట్లో నుంచి గోవర్ధన్ రెడ్డి తప్పించుకునే పనే లేదని అన్నాడు. సరే అన్నీ విన్నాం, చెప్పాల్సింది చెప్పాం. ఆ రోజే సంబంధం లేదు అని చెప్పాం. అంటే ఆ తర్వాత జ్యుడిషియరీ పరంగా కూడా ఏవైతే మీదైతే ఆరోపణలు ఉన్నాయో నేను మంత్రి స్థానంలో ఉన్నా కాబట్టి బహుశా ప్రభుత్వం కానీ
విచారణ మందకొడిగా ఏదన్నా కాస్త దీని మీద ఖచ్చితంగా వ్యవహరించలేరేమో, కాబట్టి ఖచ్చితంగా దీని మీద చర్యలు తీసుకోవాల్సినటువంటిది సమంజసం అని హైకోర్టు సుమోటో కింద ఈ కేసుని చేపట్టి దాని మీద విచారణకు స్వీకరించి అందరితో పాటు నాకు కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది. జారీ చేసి సిబిఐ విచారణకి ఇవ్వమని తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వెంకటపాలెంలో ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించారు. వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ. జోహార్ అన్న ఎన్టీఆర్, 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 జోహార్ అన్న ఎన్టీఆర్. వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, వర్ధిల్లాలి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, వర్ధిల్లాలి అచ్చెన్నాయుడు గారి నాయకత్వం, వర్ధిల్లాలి అచ్చెన్నాయుడు గారి నాయకత్వం, వర్ధిల్లాలి అచ్చెన్నాయుడు గారి నాయకత్వం, వర్ధిల్లాలి లోకేష్ బాబు గారి నాయకత్వం, వర్ధిల్లాలి లోకేష్ బాబు గారి నాయకత్వం, వర్ధిల్లాలి తెనాలి శ్రావణ్ కుమార్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి తెనాలి శ్రావణ్ కుమార్ గారి నాయకత్వం. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. వర్ధిల్లాలి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, వర్ధిల్లాలి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, వర్ధిల్లాలి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, వర్ధిల్లాలి అచ్చెన్నాయుడు గారి నాయకత్వం, వర్ధిల్లాలి నందమూరి బాలకృష్ణ గారి నాయకత్వం, వర్ధిల్లాలి నందమూరి బాలకృష్ణ గారి నాయకత్వం. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. సొంత చెల్లెల్ని గౌరవించని జగన్ తనను తాను అర్జునుడితో పోల్చుకోవడం హాస్యాస్పదంగా ఉందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ఎవరేంటో ప్రజలకు తెలుసని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. వైకాపాకు రాజీనామా చేసిన ఎంపీ బాలశౌరితో పాటు ఆయన కుమారుడు పవన్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. 2024లో వచ్చేది తెలుగుదేశం జనసేన ప్రభుత్వమేమంటున్న పవన్ సీట్ల ఎంపికపై కసరత్తు జరుగుతోందని తెలిపారు. తక్కువ సీట్లలో పోటీ చేసిన 98% గెలిపే లక్ష్యంగా ముందుకు వెళుతున్నామని పవన్ స్పష్టం చేశారు. ఆయన అందరూ ఇబ్బంది పెట్టేస్తున్నట్టు, ఆయన ఒక అర్జునుడిలాగా, మేమందరం కౌరవుల్లాగా, ప్రజలే గాంధీవని, ప్రజల ఆయుధాలని, ప్రజలే శ్రీకృష్ణుడు, ఇట్లా కూర్చోబెట్టి మాట్లాడుతున్నా చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. అర్జునుడు ద్రౌపదిని కౌరవులు నిండు సభలో అవమానం చేశారు. నిండు సభలో కౌరవులు. అర్జునుడు తనకి ఆడపడుచులను ఎప్పుడు రక్షించాడు కానీ ఎప్పుడు తోలనాడలేదు. జగన్ అర్జునుడిగా పోల్చుకోవడం చాలా హాస్యాస్పదంగా ఉంటుంది. నాకు సొంత చెల్లెల్ని షర్మిల గారిని అత్యంత నీచంగా మాట్లాడుతూ ఉంటే ఎంకరేజ్ చేసే వ్యక్తి అతను అర్జునుడితో పోల్చుకుంటున్నాడు. అసలు ఆలోచించుకోవాలి మాట్లాడబోయే ముందు. పాపం సొంత చెల్లెలి గౌరవం ఇవ్వని వ్యక్తి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. సొంత చెల్లెలు తోబుట్టు, సొంత చిన్నాయిన్ని నిర్దాక్షిణ్యంగా చంపేశారు. వాళ్ళని వెనకేసుకొచ్చే వ్యక్తి. వివేకానంద రెడ్డి గారి కూతురు సునీత గారు నాకు రక్షణ లేదు, చంపేస్తానని ఫోన్లు వస్తున్నాయని ఆవిడ చెప్తా ఉంటే ఇలాంటి వ్యక్తి అర్జునుడితో పోల్చుకుంటా ఉన్నాడు.
ఎవరు కౌరవులు ఎవరు అర్జునులు ఆ స్థాయికి నేను మహాభారతం మాట్లాడలేదు. ఇది కలియుగం, ఇది కలియుగం. మొదటి పాదం రెండో పాదం నాకు తెలియదు, కానీ మనం ఎవరం కూడా శ్రీకృష్ణుడితోటి అర్జునుడితోటి కౌరవులతోటి పోల్చుకోవద్దు. మీరు జగన్, మీది వైసీపీ, మేము పవన్ కళ్యాణ్, మా జనసేన. ఎవరు మంచివాళ్ళు, ఎవరు నిలబడేవాళ్ళు, ఎవరు ప్రజలకు అండగా ఉండేవాళ్ళు, ఎవరు దోపిడీ చేసేవాళ్ళు ప్రజలకి బాగా తెలుసు. ప్రజలు నిర్ణయిస్తారు. స్వాగతం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. నేను ఇన్ని రోజులు కూడా ఏ రోజున కూడా ఆయన తగ్గించి ఎప్పుడు మాట్లాడు. సొంత చెల్లికి గౌరవం ఇవ్వనివాడు మన ఇంట్లో ఆడపడుచులకి, మన తల్లికి, మన ఇంట్లో ఆడపడుచులకి గౌరవిస్తాడు. నేను విశాఖపై ఇంకా విషం చిమ్మద్దు, అలా రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతీయద్దు అని ఎల్లో మీడియాపై మంత్రి గుడివాడ అమర్నాథ్ ఫైర్ అయ్యారు. విశాఖపట్నం సర్క్యూట్ హౌస్ లో రాష్ట్ర ఐటీ పరిశ్రమలో వాణిజ్య శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ మీడియాతో మాట్లాడారు. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 4 ఏళ్ల 9 నెలల్లో జరిగిన అభివృద్ధి, పారిశ్రామిక రంగం పురోగతి గతంలో ఏనాడు జరగలేదు. అంతకుముందు 5 ఏళ్ల కంటే చాలా బాగా చేశాం. పారిశ్రామికంగా ఎంతో ఎదిగాం. దీనిపై ఎక్కడైనా మేము చర్చకు రెడీ అంటూ ఆయన సవాల్ విసిరారు. పెద్ద ఎత్తున వస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, అభిమానులు మళ్ళీ రేపు జరగబోయేటువంటి ఎన్నికల్లో మళ్ళీ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని చేసుకోవాలనేటువంటి తాపత్రయం, తపన, వీటన్నిటితో పాటు రాష్ట్ర ప్రజలకి గడిచినటువంటి 5 సంవత్సరాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో చేపడుతున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు, వీటిని కొనసాగించాలి. కొనసాగించేటువంటి దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మాత్రమే, జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా మాత్రమే ఇది సాధ్యపడుతుందనేటువంటి ఒక ఆలోచన విధానంతో పార్టీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, అభిమానులు కానీ ఈరోజు పెద్ద ఎత్తున లక్షలాదిగా వస్తున్నటువంటి సందర్భాన్ని చూసాం. వీటన్నిటినీ కూడా డైవర్ట్ చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్నటువంటి స్పందన, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తున్నటువంటి స్పందన చూసి ఏదో రకంగా ప్రభుత్వం మీద బురద జల్లాలనేటువంటి కార్యక్రమం ఎల్లో మీడియా గడిచినటువంటి వారం రోజులుగా, నిన్న ఒక పత్రిక విశాఖపట్నానికి సంబంధించి కానీ, రాష్ట్రానికి సంబంధించి కానీ ఐటీ అభివృద్ధి విషయంలో రాసినటువంటి వార్తలు, దానికి ముందు ఒకసారి మరో పత్రిక చంద్రబాబు నాయుడు గారికి అత్యంత వాడుకలో ఉన్నటువంటి పత్రికలు, ఆయన ఎక్కడికి వెళ్ళినా ఆ పత్రిక లేకుండా ఎక్కడికి బయటికి వెళ్ళి ఆ పత్రిక పారిశ్రామిక అభివృద్ధికి సంబంధించినటువంటి దాంట్లో చేసినటువంటి వార్తలు కానివ్వండి, ఇవన్నీ కూడా ప్రజలు, అంటే ఈ రాష్ట్రంలో సంక్షేమాన్ని ఎలాగా వారు ఇచ్చినటువంటి వారి మేనిఫెస్టోలో ఏవైతే చెప్తా ఉన్నారో, జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఎక్కువ ఇచ్చేస్తాం, జగన్మోహన్ రెడ్డి గారికి మించి ఇచ్చేస్తాం, జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి పథకాల కన్నా ఇంకా ఎక్కువ ఇచ్చేస్తాం అని చెప్పుకుంటూ ఈ రాష్ట్రంలో ఎక్కడ సంక్షేమం అనేటువంటిది లేదు అనేటువంటి మాట చెప్పేటువంటి సాహసం చేయలేక, దానికి తాడేపల్లిగూడెంలో డిప్యూటీ సీఎం మరియు దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, హిందూ ధర్మాన్ని కాపాడడం, దేవాలయాలు పరిరక్షించడంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చూపించినంత చిత్తశుద్ధి గతంలో ఎవరూ చూపించలేదనేది వాస్తవం. అలాంటి జగన్కి ప్రస్తుత ప్రతిపక్ష నేత చంద్రబాబుకు ఎక్కడా పోలికే లేదు. చంద్రబాబు హయాంలో దేవాలయాల్ని ఇష్టానుసారంగా కూల్చివేశారు. వాటిని చెత్తను తరలించే డస్ట్బిన్లలో విసిరేసి దుర్మార్గమైన నైజాన్ని చాటుకున్నారాయన. ఆయన హయాంలో విజయవాడలో 40 దేవాలయాల్ని కూల్చేసి పవిత్ర విగ్రహాలను చెత్త వేసి డంపింగ్ యార్డులలో పడేసిన దుష్ట చరిత్ర చంద్రబాబుదని ఆయన ఆవేశాన్ని వ్యక్తం చేశారు. ఎవరు కళ్యాణం చేయించుకోవాల్సిన పురోహితులకి ఎంత చెల్లించాలో, భజంత్రులకి ఎంత చెల్లించాలో, మండపాలకి ఎంత చెల్లించాలో అక్కడ బోర్డు పెట్టి ట్రాన్స్పరెంట్గా చేస్తా ఉన్నాం. ఇవాళ గుళ్ళు కూలగొట్టిన దుర్మార్గుడిని మీరు వెనకేసుకొచ్చి మీరు కుట్రతోటి అక్కడ మీకు దైవం అంటే నమ్మకం లేదు, చంద్రబాబు నాయుడికి దైవం అంటే నమ్మకం లేదు. మీరు దేవుడితో ఆడుకోవడానికైనా మీరు సిద్ధపడతారన్నది అందరికీ తెలిసిన వాస్తవం. అది
బూటు కాళ్ళతో కొబ్బరికాయ కొడతానికి వస్తాడు చంద్రబాబు నాయుడు. మీరు ముందు నుంచి ఏదో ఒక వాదనలో ఉన్నారు. ఇవాళ రామతీర్థంలో రాముడి విగ్రహాన్ని పగలగొట్టింది ఎవరంటే ఒక కుట్ర చేసి దుర్మార్గంగా రాముడి తలకాయ నరికేసి దాన్ని రాద్ధాంతం చేసి బయటికి తీసుకొచ్చారు. ఎక్కడో కొండ మీద ఉంది. ఎవరు వెళ్తారు? ఎవరు వెళ్తారు? ఒక పూజారి మాత్రం రోజు దీపం పెడతానికి వెళ్తారు. అటువంటి పరిస్థితుల్లో అది అలుసుగా తీసుకుని ఎవరో విగ్రహాన్ని పాడు చేశారంటే పాడు చేసినోడు తెలియాలి. మీకు మీరు దాన్ని ప్రస్తావిస్తూ పదే చేస్తున్నారంటే అనుమానించవలసి వస్తుంది. ఇవాళ రథాన్ని కాల్చేశారన్నారు. కాల్చేవలసిన అవసరం ఎవరికి ఉంది? ప్రభుత్వం మీద దుమ్ము పోయటానికి, బురద చల్లటానికి, ప్రభుత్వం సమర్థవంతంగా చేస్తున్న కార్యక్రమాలను ఏదో రకంగా మసకబార్చడానికి ఉద్దేశపూర్వకంగా చేసిన కార్యక్రమం అది. దాన్ని మీరు పదే ప్రస్తావిస్తూ ఉన్నారు. మరి విజయవాడ నడిబొడ్డులో 40 గుళ్ళని నిర్దాక్షిణ్యంగా కోలగొట్టేసిన దాని గురించి ఎందుకు ప్రస్తావించారు మీరు? దుర్గమ్మ గుళ్ళో తంత్ర పూజలు, యంత్ర పూజలు, మంత్రగాళ్లతోటి పూజలు చేయించిన విషయం ఎందుకు మీరు ప్రస్తావించరు? ఎవరి కోసం ఈ తాంత్రిక పూజలు చేయించారు? ఏనాడైనా ఈనాడు పేపర్లో వచ్చిందా? ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని కార్యక్రమాలు 124 సార్లు బటన్ నొక్కారు. బటన్ నొక్కిన సొమ్మంతా కూడా సమర్థవంతంగా ప్రజలకి డీబీటీ ద్వారా పంపిస్తూ ఉన్నారు. ఇవాళ దేవాదాయ వ్యవస్థలో ఆయన తీసుకొచ్చిన రిఫార్మ్స్. మల్కాజ్గిరి నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, కార్పొరేటర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ హైదరాబాద్ లో ప్రజలందరూ బీఆర్ఎస్ కు అవకాశం ఇచ్చారు. హైదరాబాద్ అభివృద్ధికి పట్టం కట్టారు. కాంగ్రెస్ 420 హామీలు ఇచ్చి జిల్లాలో ఉండే ప్రజలను మోసం చేసి గద్దెనెక్కారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 60 రోజులైంది. కరెంటు కోతలు స్టార్ట్ అయ్యాయి. రైతులకు రైతు బంధు పడలేదు. ఫ్రీ బస్ వల్ల ఆడబిడ్డలు కొట్టుకునే పరిస్థితి వచ్చింది. 6.5 లక్షల ఆటో డ్రైవర్లు ఆగమయ్యారు. నోటుకొచ్చిన మాటలు, అమలు కాని హామీలు చెప్పి అధికారంలోకి వచ్చారు. రైతులకు 2 లక్షల రుణమాఫీ అన్నారు, ఇంకా చేయలేదు. 1,57,00,000 మహిళలు మహాలక్ష్మి పథకం ఎప్పుడు వస్తుందని చూస్తున్నారు. మేం కూడా 100 రోజులు ఓపిక పడతాం. మార్చి 17 వరకు నెరవేర్చకపోతే కాంగ్రెస్ పార్టీని బొంద పెడతామని కేటీఆర్ అన్నారు. కానీ బయట జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ చెప్పిన మోసపు మాటలు, 420 హామీలు, 420 హామీలు ఏవైతున్నాయో, మీకు బస్సు ఫ్రీ, బంగారం ఫ్రీ, మీకు ఇది ఇస్తాం అది ఇస్తాం అని చెప్పి మొత్తం జిల్లాల్లో ఉండే అమాయకులైన కొంతమంది ఆడబిడ్డలను, అన్నదమ్ములని ఆగం చేసి మోసం చేసి ఓట్లు వేయించుకొని గద్దెనెక్కినారు. గద్దెనెక్కి 60 రోజులు అయింది. ఈ 60 రోజుల్లోనే రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో చర్చ జరుగుతా ఉన్నది. ఈ 60 రోజుల కంటే ముందు ప్రభుత్వం ఎట్లుండే, ముందు పరిస్థితి ఎట్లుండే, ఇవాళ ఎట్లా ఉన్నదో ప్రతి గ్రామంలో ఇలా చర్చ జరుగుతా ఉన్నది. రైతులు చూసుకుంటా ఉన్నారు ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళు. అయ్యో ఎంత పని చేస్తే కేసీఆర్ గారు ఉన్నప్పుడు వారం 10 రోజుల లోపల మన ఫోన్లన్నీ టింగు టింగు మన మోగుతుండే. 7,600 కోట్ల రూపాయలు మన 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో రైతు బంధు పడుతుండే. కానీ ఈ ప్రభుత్వం వచ్చినాక 60 రోజులైంది. 10,000 కాదు 15,000 ఇస్తామన్నారు. కానీ ఇప్పటి వరకు ఆ 10,000కే దిక్కు లేదు అని చెప్పి రాష్ట్రంలోని రైతులందరూ బాధపడే పరిస్థితి. అదేవిధంగా కరెంటు కోతలు చాలు అయినాయి. మల్కాజ్గిరిలో కూడా చాలు అయినాయా? పోతుందా కరెంటు? పోతలేదా? పోతుందా? ఇక మళ్ళా కొనుకొచ్చుకోవాలి ఇన్వర్టర్లు, జనరేటర్లు. ఎందుకంటే ముందే చెప్పినాం, మనం కాంగ్రెస్ కావాలన్నా కరెంటు కావాలన్నా అని అడిగినాం, సిల్కకు చెప్పినట్టు చెప్పినాం. కానీ కొంతమంది విన్నారు, హైదరాబాద్ వాళ్ళు తిన్నారనుకో, బయట ఇన్లే. వినకపోతే ఏమైంది? ఇవాళ కరెంటు కూడా పోయే పరిస్థితి. గ్రామాలలో మళ్ళొక్కసారి ఇవాళ మోటార్లు కాలిపోవడు, ట్రాన్స్ఫార్మర్లు వేలిపోవడం, ఎండాకాలం కూడా రాలే. ఆల్రెడీ కరెంటు కష్టాలు చాలు అయినాయి. ఇక ఫ్రీ బస్ అని పెట్టిండ్రు ఒకటి. ఇక ఫ్రీ బస్ ఏమైతుందో నాకంటే బాగా మీకే తెలుసు, మీరే చూస్తున్నారు. ఆ బస్సు డ్రైవర్ ఎక్కే అల్లకెళ్ళి ఎక్కుతున్నారు, ఆ డోర్లకెళ్ళి, ఆ కిటికీలకెళ్ళి దుక్కుతున్నారు లోపల.
లోపల పోయి సీట్ల కోసం ఎన్నడూ చూడలే మనం జీవితంలో ఇట్లాంటి దృశ్యాలు. మా ఆడబిడ్డలు ఒకరినొకరు జుట్లు పట్టుకొని కొట్టుకుంటారు, అక్కడక్కడ చెప్పులతో కొట్టుకున్నారు. ఇంతకంటే దుర్మార్గమైన పరిస్థితి నేనైతే చూడలేదు. ఒక దిక్కేమో ఆడబిడ్డలు గుద్దుకునే పరిస్థితి వచ్చింది, ఇంకో దిక్కు టికెట్ కొనుక్కున్న మొగోళ్ళు వాళ్ళు నిలబడి వాళ్ళు తిట్టుకునే పరిస్థితి వచ్చింది. బయటనేమో 6.5 లక్షల మంది ఆటో డ్రైవర్లు రెక్కాడితే గాని రెక్కాడనోళ్ళు వాళ్ళు తిట్టుకుంటా ఉన్నారు. మార్పు అని ఓటేసినాం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎస్ఎన్ గోయంకా 100వ జయంతి ఉత్సవాల ముగింపు వేడుకల్ని ఉద్దేశించి ప్రసంగించారు. ఒక సంవత్సరం క్రితం విపස්සనా ధ్యాన గురువు ఆచార్య ఎస్ఎన్ గోయంకా జన్మ శతాబ్ది ఉత్సవాల ప్రారంభాన్ని గుర్తు చేసుకుంటూ దేశం అమృత్ మహోత్సవాన్ని జరుపుకుందని మరియు అదే సమయంలో కళ్యాణ్ మిత్ర గోయంకా ఆదర్శాలను కూడా గుర్తు చేసుకుందని ప్రధానమంత్రి నొక్కి చెప్పారు. जन्म शताब्दी समारोह 1 वर्ष पहले शुरू हुआ था। इस 1 वर्ष में देश ने आजादी का अमृत महोत्सव मनाने के साथ साथ कल्याण मित्र गोयनका जी के आदर्शों को भी याद किया। आज जब उनके शताब्दी समारोह का समापन हो रहा है, तब देश विकसित भारत के संकल्पों को सिद्ध करने की दिशा में तेजी से आगे बढ़ रहा है। इस यात्रा में एसएन गोयनका जी के विचार और समाज के प्रति उनके समर्पण से हमें बहुत सीख मिलती है। गुरुजी भगवान बुद्ध का मंत्र दोहराया करते थे, समग्गानम तपो सुखो, यानी जब लोग एक साथ मिलकर ध्यान लगाते हैं तो उसका बहुत ही प्रभावी परिणाम निकलता है। एकजुटता की ये भावना, एकता की ये शक्ति विकसित भारत का बहुत बड़ा आधार है। इस जन्म शताब्दी समारोह में आप सभी ने वर्ष भर इस मंत्र का ही प्रचार प्रसार किया। मैं आप सभी को अपनी हार्दिक शुभकामनाएं देता हूं। साथियों, आचार्य एसएन गोयनका जी से मेरा परिचय बहुत पुराना था। यूएन में वर्ल्ड रिलीजन कॉन्फ्रेंस में मेरी उनसे पहली मुलाकात हुई थी। उसके बाद कई बार गुजरात में भी मेरी उनसे मुलाकात होती रही थी। ये मेरा सौभाग्य है कि मुझे उनके अंतिम दर्शन करने का अवसर भी मिला था। उनके साथ मेरे संबंधों में एक अलग आत्मीयता थी, इसलिए मुझे उन्हें करीब से देखने का, जानने का सौभाग्य मिला था। मैंने देखा था कि उन्होंने विपश्यना को कितनी गहराई से आत्मसात किया था। कोई शोर शराबा नहीं, कोई व्यक्तिगत आकांक्षाएं नहीं। उनका व्यक्तित्व निर्मल जल की तरह था, शांत और गंभीर, एक मूक सेवक की तरह वो जहां भी जा। విజయవాడలోని ధర్నా చౌక్ వద్ద సిఐటియు ఆధ్వర్యంలో ఏపీ మెప్మా ఆర్పీ ఉద్యోగ సంఘం రాష్ట్ర ధర్నాను చేపట్టారు. మెప్మా ఆర్పీలకి రాష్ట్ర ప్రభుత్వం 2019లో జారీ చేసినటువంటి 3 సంవత్సరాల కాల పరిమితి సర్కులన్నీ రద్దు చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. అట్లాగే 10,000 రూపాయలకు సంబంధించినటువంటి జీవో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. 8,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలి, 2,000 రూపాయలు సెల్ఫ్ హెల్ప్ గ్రూపుల నుంచి చెల్లించాలి. కానీ ప్రభుత్వం 8,000 రూపాయల వేతనం ఇవ్వకుండా ఉండడానికి పర్ఫార్మెన్స్ బేస్డ్ ఇన్సెంటివ్ అనేటటువంటి పాయింట్ని చేర్చడం వల్ల ఎవరికి కూడా 8,000 రూపాయలు రావడం లేదు. 90% 8,000 కంటే తక్కువ వస్తూ ఉంది. ఎస్ఎల్ఎఫ్ల నుంచి ఇచ్చినటువంటి 2,000 ఇవ్వడం లేదు. అందుకనే 10,000 రూపాయలకు సంబంధించిన జీవో ఏదైతే గవర్నమెంట్ ఇచ్చిందో 10,000 వేతనం కూడా ప్రభుత్వమే చెల్లించాలి. జీవోలో పర్ఫార్మెన్స్ బేస్డ్ అనేటటువంటి పాయింట్ని తొలగించి హానరోరియం అనేటటువంటి పాయింట్ని చేర్చాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆర్పీలు 15 ఏళ్ళు 20 ఏళ్ళు పనిచేసి వాళ్ళు ప్రాణాలు కోల్పోతే వాళ్ళ కుటుంబాలు వీధుల పాలవుతూ ఉన్నాయి. అందుకని ఆర్పీలు ఏ కారణంతో చనిపోయినా 10 లక్షల రూపాయలు ఎక్సగ్రేషియా ఇవ్వాలని కోరుతూ ఉన్నాం. పొదుపు సంఘాల మహిళలకి గతంలో 5 లక్షల వరకు వడ్డీ రాయితీ ఉండేది. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని 3 లక్షలకి చేసింది. గతంలో లాగా 5 లక్షలకే పెంచాలి.
20 లక్షల వరకు వడ్డీ రాయితీ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం చెప్తున్నా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం తగ్గిస్తుంది తప్ప పెంచేటటువంటి పని చేయటం లేదు. పొదుపు మహిళలతోటి అనవసరమైనటువంటి ఖర్చులు ఈ ప్రభుత్వం చేపిస్తూ ఉంది. అధికారుల బెదిరింపులు వేధింపులు రోజు రోజుకి వివోఎల్పై ఆర్పీలపై పెరుగుతూ ఉన్నాయి. అట్లాగే మెప్మా అధికారులు ఎవరైనా జీతం గురించి అడిగినా ఇతర ఏం మాట్లాడినా కానీ వాళ్ళకి లాగిన్ లాపేసి పని చేయనీయకుండా వేధించేటటువంటి పని చేస్తూ ఉన్నారు. మెప్మా ఆఫీసు నుంచే కింద ఆర్పీలకి సమాచారాలు ఇచ్చి డబ్బులు వసూలు చేసి వాళ్ళు సన్మానాలు చేయించుకునేటువంటిది ఈ కాలంలో పెరుగుతూ ఉంది. లంచాలు పెరుగుతూ ఉన్నాయి. ప్రభుత్వం పట్టించుకోవాలి, వెంటనే పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. కే ధనలక్ష్మి, ఏపీ మెప్మా ఆర్పీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం. ఎస్ఎన్ గోయంక 100వ జయంతి ఉత్సవాలు ముగింపు వేడుకలు. సొంత చెల్లెల్ని గౌరవించని జగన్ తనని తాను అర్జునుడితో పోల్చుకోవటం హాస్యాస్పదం. జనసేనాని పవన్ కళ్యాణ్ ఘాటు విమర్శలు. సిఐటియు ఆధ్వర్యంలో ఏపీ మెప్మా ఆర్పీ ఉద్యోగ సంఘం రాష్ట్ర ధర్నా. న్యూ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.